మా కిడ్స్ విద్యా సంస్థలలో శిక్షణ క్రమశిక్షణతో మొదలవుతుంది. నాణ్యమైన విద్యతో విద్యార్థుల జ్ఞానం వికసిస్తుంది. స్కిల్ డెవలప్మెంట్తో విద్యార్థుల సామర్థ్యాలు మెరుగుపడతాయి మరియు క్వాలిటీ ప్లేస్మెంట్స్తో విద్యార్థుల భవిష్యత్తు ఉజ్వలమవుతుంది. మీ పిల్లల కలల్ని సాకారం చేసే ప్రయాణం కిడ్స్ నుండే ఆరంభించండి. కిడ్స్ విద్యా సంస్థలు డిసిప్లైన్, క్వాలిటీ ఎడ్యుకేషన్, స్కిల్ డెవలప్మెంట్, క్వాలిటీ ప్లేస్మెంట్స్. KKR and KSR Institute of Technology and Sciences, Autonomous. MSET code KITS. Kids Akshar Institute of Technology, Autonomous. MSET code KITG. నమస్కారం, సిటీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. వ్యర్థాల నిర్వహణ వ్యవస్థను పటిష్టపరిచేందుకు చర్యలు. 17 నగరాల్లో సింగిల్ యూజ్ ప్లాస్టిక్ ని నిషేధించాలి. అధికారులకు సీఎం చంద్రబాబు ఆదేశం. వీర జవాన్ మురళీ నాయక్ కుటుంబానికి పరిహారం అందజేసిన మంత్రి సవిత. మురళీ నాయక్ కుటుంబానికి ప్రభుత్వం అండగా ఉంటుందని హామీ. పల్నాడు జిల్లాలో వేడెక్కిన రాజకీయాలు. రేపు రెంటపాలెంకు వైసీపీ అధినేత జగన్. అభ్యంతరం వ్యక్తం చేస్తున్న టీడీపీ. విజయవంతమైన తల్లికి వందనం పథకం. సమర్థవంతమైన పరిపాలనతో అందరి మన్ననలు పొందుతాం. ఎమ్మెల్యే గల్లా మాధవి వెల్లడి. రాష్ట్రంలో వ్యర్థాల నిర్వహణ వ్యవస్థను పటిష్టపరిచేలా 2 నెలల్లో సర్క్యులర్ ఎకానమీకి సంబంధించి తుది పాలసీని తీసుకురావాలని ముఖ్యమంత్రి చంద్రబాబు అధికారులను ఆదేశించారు. తొలి దశలో రాష్ట్రంలోని 3 ప్రాంతాల్లో సర్క్యులర్ ఎకానమీ పార్కులను ఏడాదిలోగా ఏర్పాటు చేయడంతో పాటు వేస్ట్ టు ఎనర్జీ ప్లాంట్లలో ఆధునిక యంత్రాల వినియోగాన్ని పెంచాలని సూచించారు. ఈ ఏడాది అక్టోబర్ 2 కల్లా విశాఖపట్నం, విజయవాడ, తిరుపతి, రాజమహేంద్రవరంతో పాటు మరో 17 కార్పొరేషన్లో సింగిల్ యూజ్ ప్లాస్టిక్ పూర్తిగా అరికట్టారని సీఎం స్పష్టం చేశారు. 87 పట్టణ ప్రాంతాల్లో 157 రెడ్యూస్, రీయూస్, రీసైకిల్ సెంటర్లు ఏర్పాటు చేయాలని నిర్దేశించారు. అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని విశాఖపట్నంలో నిర్వహించడం నగరవాసుల అదృష్టమని రాష్ట్ర హోంమంత్రి వంగలపూడి అనిత అన్నారు. నగరంలో ఈ నెల 21న నిర్వహించనున్న యోగాంధ్ర వేడుకలపై సహచర మంత్రులు అచ్చెన్నాయుడు, డిబివి స్వామి, బీసీ జనార్దన్ రెడ్డి, అనగానే సత్యప్రసాద్ కలిసి అధికారులతో వీఎంఆర్డీఏ కార్యాలయంలో ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా అనిత మాట్లాడుతూ యోగా దినోత్సవాన్ని అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్నామని చెప్పారు. సీఎం చంద్రబాబు స్వయంగా ఏర్పాట్లను పర్యవేక్షించారన్నారు. 5 లక్షల మంది వచ్చేలా లక్ష్యాన్ని నిర్దేశించుకున్నామని తెలిపారు. ఆంధ్రప్రదేశ్ ఆరోగ్య ఆంధ్రప్రదేశ్ గా మార్చేందుకు ముందుకెళ్తున్నాం. ప్రపంచానికి భారతదేశం ఇచ్చిన గిఫ్ట్ యోగా, అది జీవితంలో ఒక భాగం. నగరంలో యోగా దినోత్సవానికి 326 కంపార్ట్మెంట్లు, 2000కు పైగా సీసీ కెమెరాలను సిద్ధం చేశామని చెప్పారు. గౌరవ ప్రధానమంత్రిగా నరేంద్ర మోడీ గారు భారతదేశంలోని మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ఎస్పెషల్లీ విశాఖపట్నంలోని చేయడానికి ఈరోజు శ్రీకారం చుట్టడం నిజంగా విశాఖపట్నం ప్రజల అదృష్టం కింద భావించాలి. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్లో పెట్టాలి అనుకునేటప్పుడు గౌరవ ముఖ్యమంత్రి గారికి కూడా విశాఖపట్నం అనేసరికి ఒక ప్రత్యేకమైన అభిమానం. ఆ అభిమానం నేపథ్యంలో ప్రతి ఒక్క ప్రపంచం మొత్తం కూడా విశాఖపట్నాన్ని చూడాలి, విశాఖపట్నం ఇంకా డెవలప్ అవ్వాలి అన్న ఒకే ఒక కారణంతో ఈరోజు యోగా డే, ఇంటర్నేషనల్ యోగా డేని కూడా అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుని సుమారుగా 5 లక్షల మందితో ఒక యోగాని చేయాలి అని చెప్పేసి ఒక శ్రీకారం చుట్టుకొని దానికి ప్రత్యేకంగా ఒక టీంని కూడా ఏర్పాటు చేసుకోవడం కూడా జరిగింది. మీరందరూ చూస్తున్నారు ఈ మధ్యకాలంలోని జరుగుతున్న పరిణామాలు. ఎస్పెషల్లీ నిన్న సాక్షాత్తు గౌరవ ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారు ఈ ఏర్పాట్లను పరిశీలించడానికి, పర్యవేక్షించడానికి సాక్షాత్తు ముఖ్యమంత్రి గారు ఇక్కడికి రావడం జరిగింది. ఇక్కడ రావడమే కాకుండా అప్ టు గీతం కాలేజ్ వరకు కూడా స్ట్రెచ్ ఏ రకంగా మనం చేస్తున్నాము, ఎంతమందిని మొబిలైజ్ చేస్తున్నాము, ఎన్ని కంపార్ట్మెంట్స్ చేశారు, ఎన్ని కంపార్ట్మెంట్స్లో ఈరోజు కంపార్ట్మెంట్ డివైడ్ చేశారు, ఒక్కొక్క కంపార్ట్మెంట్లో ఎంతమంది పడతారు, ఒక్కొక్క కంపార్ట్మెంట్ని పర్యవేక్షించడానికి ఎంతమంది ఆఫీసర్లు వేశారు, ఇవన్నీ కూడా సాక్షాత్తు ముఖ్యమంత్రి గారు ప్రత్యేకంగా కూర్చొని ఆ దృష్టిలో అన్ని కూడా రివ్యూ చేసి ప్రత్యేకంగా దాని మీద దృష్టి సారించమని చెప్పి అధికారులకి, అదేవిధంగా
ప్రజాప్రతినిధులందరికీ కూడా ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది, ఆదేశాలు ఇవ్వడం జరిగింది. దీనిలో భాగంగానే మేము ఈ రోజు 5 లక్షల మందిని టార్గెట్ పెట్టుకున్నామండి. ఇంతకు ముందు ఒక వరల్డ్ రికార్డ్ ఒకటి ఉంది యోగా డేకి సంబంధించి. ఇంతకు ముందు యోగా డే 1,53,000 మందితో చేస్తున్నారు సూరత్ లో. అప్పుడు ప్రధానమంత్రి గారు అటెండ్ అవ్వలేదు. కానీ ఈ రోజు ప్రధానమంత్రి గారు అటెండ్ అవుతున్న ఈ నేపథ్యంలో సుమారుగా 5 లక్షల మందిని మేము టార్గెట్ పెట్టుకున్నాం. కంపల్సరిగా 3,50,000 మందికి పైగా ఈ రోజు ఒకే చోట మనకి యోగా చేయడానికి సిద్ధపడేటట్టుగా ప్రజలందరూ కూడా ముందుకు వచ్చారు. ఇందులోని శుభపరిణామం ఏంటంటే రిజిస్ట్రేషన్స్ చేస్తే 2 కోట్ల మందికి పైగా రిజిస్ట్రేషన్స్ జరిగినాయి. అంటే మేము 2 కోట్లని మేము అనుకున్నాము, 2 కోట్ల మంది పైగా ఈ రోజు రిజిస్ట్రేషన్స్ జరిగినాయి. వాళ్ళందరూ కూడా కొంతమంది స్వచ్ఛందంగా ముందుకు వచ్చి యోగా చేయడానికి సిద్ధపడే పరిస్థితులు కూడా కనిపించినాయి. ఈ యోగా డే సందర్భంగా ఒక డిక్లరేషన్ కూడా తీసుకుని ఆంధ్రప్రదేశ్ని ఆరోగ్య ఆంధ్రప్రదేశ్గా కూడా ముందుకు తీసుకెళ్ళడానికి ఒక ప్రణాళికను కూడా సిద్ధం చేద్దామని నిన్ననే గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా చెప్పడం జరిగింది. నేను విశాఖపట్నం ప్రజలకే కాదు ఆంధ్రప్రదేశ్లో ఉన్న ప్రజలందరికీ కూడా ఒకటే విన్నపం, ఈరోజు యోగా అనేది మన భారతీయ సంప్రదాయం ప్రకారం, భారతీయ సంస్కృతి ప్రకారం ప్రపంచానికి మనం ఇచ్చిన ఒక గిఫ్ట్. ఏదైతే మనది అనుకున్న యోగాని ఈరోజు మనం ఓన్ చేసుకోవడం ఒక ఎత్తు అయితే, మన జీవన విధానంలో ఒక భాగాన్ని చేయాలని గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు పడుతున్న తాపత్రయం. దీనికి ఈ రోజు గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి పల్నాడు జిల్లా పర్యటన ఖరారైంది. రేపు సత్తెనపల్లి నియోజకవర్గంలోని రెంటపాలెంకు వెళ్లనున్నారు. ఆత్మహత్య చేసుకున్న వైఎస్ఆర్సీపీ నేత ఉప సర్పంచ్ కోర్లకుంట నాగమల్లేశ్వరరావు కుటుంబాన్ని పరామర్శించనున్నారు. అనంతరం నాగమల్లేశ్వరరావు విగ్రహాన్ని ఆవిష్కరించనున్నారు. ఆపరేషన్ సింధూర్ లో వీరమరణ పొందిన జవాన్ మురళీనాయక్ తల్లిదండ్రులకు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన పరిహారాన్ని మంత్రి సవిత అందజేశారు. సత్యసాయి జిల్లా గోరంట్ల మండలం కల్లి తాండాకు వెళ్లిన మంత్రి వీర జవాన్ మురళీనాయక్ సమాధి వద్ద అంజలి ఘటించారు. అనంతరం 50 లక్షల చెక్కు, 5 ఎకరాల భూమి, 6 సెంట్ల ఇంటి స్థలానికి సంబంధించిన పత్రాలను ఆయన తల్లిదండ్రులకు అందజేశారు. గ్రామంలో 14 లక్షలతో మురళీనాయక్ సమాధి, అక్కడికి వెళ్లేందుకు 16 లక్షలతో సీసీ రోడ్డు నిర్మాణం చేపడతామన్నారు. మురళీనాయక్ కుటుంబానికి కూటమి ప్రభుత్వం ఎప్పుడూ అండగా ఉంటుందని మంత్రి సవిత భరోసా ఇచ్చారు. అధికారంలోకి రాగానే సంవత్సరం లోపల ఇరిగేషన్ ప్రాజెక్టులు పరుగులు పెడుతున్నాయి. ప్రతి గ్రామంలో కూడా సీసీ రోడ్లు, డ్రైనేజీలు ఒక పక్క అభివృద్ధి జరుగుతుంది. మరి రైతులను కూడా పెద్దపీట వేసిన ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వం, మహిళా పక్షపాతి ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వం అని కూడా తెలియజేస్తూ దోచుకోవడం, దాచుకోవడం ఇవన్నీ చూసాం. అందుకే ప్రజలు కూడా ఆయన డైవర్ట్ చేసేసారు. దాని గురించి ప్రత్యేకంగా మేము వాళ్ళ గురించి మాట్లాడదలుచుకోలేదు. మా అభివృద్ధి ఏంటి, మేమేంటి, దగ్గరలో అన్నదాత సుఖీబాబు కూడా 21వ తారీఖు ఇస్తున్నాం. అదే విధంగా మహిళలందరికీ కూడా ఆగస్టు 10వ తారీఖున ఫ్రీ బస్సు కూడా అందజేస్తున్నాం అన్న విషయాన్ని కూడా తెలియజేస్తున్నాం. మరి ఇది మంచి ప్రభుత్వం అని చెప్పడానికి ఇదొక నిదర్శనం. మరి కొంతమందికి రంగులు మార్చే వారికి అభివృద్ధి ఏంటో కనపడటం లేదా అని కూడా సూటిగా ప్రశ్నిస్తున్నా. తరిలిపోయిన పరిశ్రమలు తీసుకొస్తున్నాం. మాకు ఫోటోలు పిచ్చి లేదు, మాకు రంగులు పిచ్చి లేదు. మరి ఈ రోజు స్కూలు విద్యార్థులకు స్కూల్ ఓపెన్ కాకనే సర్వేపల్లి రాధాకృష్ణ గారి పేరు మీదట సుమారుగా 2,500 రూపాయలు. పోలీసుల వేధింపులు భరించలేక నాగమల్లేశ్వరరావు ఆత్మహత్య చేసుకున్నారని, ఆయన కుటుంబానికి భరోసా ఇవ్వడానికి తమ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఖచ్చితంగా వస్తారని వైఎస్ఆర్సీపీ నేతలు కుండబద్దలు కొట్టారు. వైఎస్ జగన్ రెంటపాలెం పర్యటన అనుమతి కోసం మంగళవారం నరసరావుపేటలో పల్నాడు జిల్లా ఎస్పీని కలిసిన అనంతరం వాళ్ళు మీడియాతో మాట్లాడారు. జగన్ అంటే జనం, జనం అంటేనే జగన్. ఆయన వస్తున్నారంటే జనం ఆగరు, కానీ జగన్ వస్తున్నారని పోలీసులు రకరకాలుగా వేధిస్తున్నారు. జగన్ పర్యటనను విఫలం చేయడానికి కూటమి ప్రభుత్వం కుట్రలు చేస్తుంది. అయినా వైఎస్ జగన్ రేపు పల్నాడుకు రావడం ఖాయం. సత్తెనపల్లి మండలం రెంటపాలెంలో పర్యటించడం ఖాయమని వైఎస్ఆర్సీపీ నేతలు స్పష్టం చేశారు. ఆత్మహత్య చేసుకునేటట్టు ప్రేరేపించిన ఈ తెలుగుదేశం ప్రభుత్వం మరి ఒక దుర్మార్గమైన ఘటన చేసింది. అటువంటి నాగమల్లేశ్వరరావు కుటుంబాన్ని పరామర్శించడానికి జగన్మోహన్ రెడ్డి గారు రేపు సత్తెనపల్లి ఆ గ్రామానికి విచ్చేస్తున్నారు. మేము చట్టబద్ధంగా ఉండే వ్యక్తులం కాబట్టి ఇప్పటికీ 3-4 సార్లు అనేక సార్లు పోలీసుల్ని కలిసాం. ఈరోజు మళ్ళీ ఎస్పీ గారిని కలిసి పర్మిషన్ ఇమ్మని రిక్వెస్ట్ చేస్తున్నాం. అది కూడా చెప్పాం. ఎక్కడా సభలు లేవు, పబ్లిక్ మీటింగ్స్ లేవు, ఆగటాలు లేవు. డైరెక్ట్గా జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ ఇంటి నుంచి బయలుదేరి నేరుగా నాగమల్లేశ్వరరావు గారి ఇంటికి వస్తాడు. వాళ్ళ తల్లిదండ్రుల్ని, వాళ్ళ కుటుంబ సభ్యుల్ని కలిసి పరామర్శించి మరి వెంటనే మళ్ళీ స్ట్రైట్గా వెళ్ళిపోతారు.
కానీ చూస్తుంటే ఈ ప్రభుత్వం యొక్క దురాలోచన బట్టబయలవుతుంది. పొదిలి మీటింగ్ తర్వాత ఏంటో వాళ్ళలో భయం వణుకు అర్థం కావట్లా. రేపు మన నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు మన పల్నాడు జిల్లా సత్తెనపల్లి నియోజకవర్గానికి రెంటపాల గ్రామానికి ఈ రెడ్ బుక్ రాజ్యాంగానికి, ఈ రెడ్ బుక్ పాలనకి, పోలీసుల వేధింపులకు తట్టుకోలేక ఒక 38 సంవత్సరాల వయసున్నటువంటి నాగమల్లేశ్వరరావు అనేటువంటి యువకుడు పోలీసులు వేధింపులు తట్టుకోలేక ఆత్మహత్య చేసుకుని, అది గత ఏడాది జరిగినటువంటి ఇన్సిడెంటు. మరి సంవత్సరం అయింది. ఆ కుటుంబము ఉన్నటువంటి బాధని, వాళ్ళ యొక్క భావాన్ని జగన్మోహన్ రెడ్డి గారికి వినిపించి వారు గుర్తుగా, ఆ అబ్బాయి గుర్తుగా ఆ గ్రామంలో ఒక విగ్రహాన్ని ఏర్పాటు చేసుకొని దానికోసము దాన్ని జగన్మోహన్ రెడ్డి గారిని ఆ కుటుంబ సభ్యులు కలిసి, మరి ఈ నేపథ్యంలో జగన్మోహన్ రెడ్డి గారు రెంటపాలకు వచ్చి ఆ కుటుంబానికి భరోసాగా అండగా ఉంటూ మరి ఆ విగ్రహావిష్కరణ చేయడానికి జగన్మోహన్ రెడ్డి గారు రానున్నారు. ఇప్పుడు ఇక్కడ జరుగుతున్నటువంటి పరిస్థితులు కానీ ఇక్కడ ఉన్నటువంటి జిల్లాలో అందరికి కూడా తెలుసు. ఏవో పర్మిషన్స్ పేరుతో ఇంకేవో అడ్డంకులు సృష్టించి జగన్మోహన్ రెడ్డి గారి కార్యక్రమాన్ని అడ్డుకోవాలని అనేక ఆంక్షలు విధించి వచ్చే పబ్లిక్ ని కన్ఫ్యూజ్ చేయాలని రీసెంట్ టైమ్స్ లో పొదిల్లో జగన్మోహన్ రెడ్డి గారికి చాలా పెద్ద ఎత్తున కూడా ప్రజాదరణ లభించింది. ముందుగా తీసుకెళ్లి స్టేషన్లో పెట్టి ఒక రోజంతా అక్కడ ఉంచి చిత్రహింసలు పెట్టి వాళ్ళ కన్న కూతురు ఫోన్ చేసిన మాట్లాడలేని స్థితిలో పెట్టి తన్ని మరుసటి రోజు వదిలిపెడుతూ నువ్వు ఊరు వెళ్తే బాగుండదు, మళ్ళీ కేసు పెట్టి లోపల పెడతావు అని భయపెట్టి అతన్ని గుంటూరు పంపించడం జరిగింది. దానికి అతను కుర్ర వయసు తనతో తట్టుకోలేక 6వ తారీఖు విషం దాటడం, పురుగు మందు దాటడం జరిగింది. ఆ తర్వాత హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకుంటూ పోరాడి మరణించడం జరిగింది. దానికి అప్పుడు జరిగిన సంఘటనని జగన్మోహన్ రెడ్డి గారు చెప్పగా ఇప్పుడు సంవత్సరం అవుతుంది కాబట్టి సంవత్సరానికి వస్తానని చెప్పి ఆయన మాట్లాడటం, దానికి ఖచ్చితంగా ఆయన చివరి కోరికని వాళ్ళ నాన్న చెప్పడం, జగన్మోహన్ రెడ్డి గారిని కలవాలని ఆయన చివరి కోరికని చెప్పడం, దానికి ఆయన రెస్పాండ్ అయ్యి నేను ఖచ్చితంగా వస్తానని చెప్పడం జరిగింది. ఆయన చెప్పినట్టు జగన్మోహన్ రెడ్డి గారు 18వ తారీఖు తల్లికి వందనం పథకంలో అక్రమాలు నిరూపిస్తే తన పదవికి రాజీనామా చేస్తానని గుంటూరు పశ్చిమ ఎమ్మెల్యే గల్లా మాధవి తెలిపారు. తల్లికి వందనం పథకం అమలు విషయంలో మంత్రి నారా లోకేష్ పై చేసిన ఆరోపణలను ఎమ్మెల్యే ఖండించారు. గుంటూరులోని తన కార్యాలయంలో ఎమ్మెల్యే గల్లా మాధవి మీడియాతో మాట్లాడారు. తల్లికి వందనం పథకం విజయవంతంగా అమలు చేయడం జరిగిందని చెప్పారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు ఎంతమంది పిల్లలు ఉంటే అందరికీ నగదు జమ చేయడం జరిగిందని తెలిపారు. ఈ పథకం అమలుతో అసత్య ప్రచారం చేసిన వారి నోళ్లు మూతపడ్డాయని అన్నారు. కూటమి ప్రభుత్వం ఏర్పడి ఇది మంచి ప్రభుత్వంగా ముందుకు వెళ్తూ సంవత్సర కాలం పూర్తయింది. ఈ ఏడాది పూర్తయ్యే లోపే మరొక సూపర్ 6 పథకంలో భాగంగా తల్లికి వందనం పథకంతో ఈరోజు అందరికీ కూడా ప్రతి ఒక్క విద్యార్థికి వాళ్ళ తల్లిదండ్రుల అకౌంట్స్లో డబ్బులు జమ చేయడం జరిగింది. చాలా ఆనందం వ్యక్తం చేస్తున్నాము. ఇచ్చిన ప్రతి హామీని నెరవేర్చే ప్రక్రియలో ప్రభుత్వం ముందుకు వెళ్తూ ఉంది. ఎన్నో కసరత్తులతో ఈ యొక్క పథకాన్ని కూడా ముందుకు తీసుకువెళ్తూ ఈరోజు ఇచ్చిన మాట ప్రకారమే తల్లికి వందనంలో ప్రతి ఒక్క బిడ్డకి ఈరోజు నలుగురు ఉంటే నలుగురు పిల్లలకి కూడా 15,000 రూపాయల చొప్పున ప్రతి ఒక్క పిల్లలకి వేయడం జరిగింది. ఎంతో అవహేళనగా చూసిన ఈ పథకాన్ని ఈరోజు చాలా అత్యద్భుతంగా ఇచ్చిన మాట ప్రకారమే ఇవ్వడం చాలా సంతోషకరంగా ఉంది. మరి చాలా మంది నోళ్లు మూసుకున్నాయని నేను భావిస్తా ఉన్నాను. కానీ దీన్ని ఎలాగ కించపరచాలి, అయినా కూడా దీని మీద ఏ రకంగా బురద జల్లాలి అనే ప్రయత్నాలు ఇంకా జరుగుతూనే ఉన్నాయి, చూస్తూనే ఉన్నాము. పథకాల్లో కోతలు లేదంటే పథకాల్లో నిబద్ధత ఏ రకంగా జరిగిందో గత 5 సంవత్సరాల్లో గత పాలకుల వైఖరిని మనందరం చూసాము. అయితే అదే ధోరణితో అంతకంటే ఎక్కువ ఆలోచించలేని పరిపక్వతతో ఈరోజు ఆ ప్రభుత్వాల యొక్క నాయకులందరూ కూడా విషం జల్లే ప్రయత్నం చేస్తూ ఉన్నారు.
ఎంతో ఆనందంగా తల్లిదండ్రులు ఈ రోజు ఉన్న పరిస్థితుల్ని దాన్ని గుడ్డిగా గమనించకుండా వీళ్ళు కళ్ళు మూసుకొని విష ప్రచారానికి ముందుకు వెళ్తా ఉన్నారు. డబ్బులు అనేవి నారా లోకేష్ గారి జోబులోకి వెళ్ళిపోతున్నాయి అని చెప్పి ఈరోజు ఆరోపణ చేస్తా ఉన్నారు. చాలా చాలా బాధాకరం ఈ విషయము. మరి ఇచ్చిన హామీ ప్రకారం 4 పిల్లలు 6 పిల్లలు ఉన్నా కూడా ప్రతి ఒక్కరికి 15,000 రూపాయల చొప్పున ఈరోజు అందరికీ వేయడం, నిష్పక్షపాతంగా తల్లి ప్రేమని అదే విధంగా కనపరిచే ప్రయత్నం ప్రభుత్వం చేస్తుంది అని అంటే ఎంత నిబద్ధత గల ప్రభుత్వం. ఏదైనా వాళ్ళ అస్తిత్వాన్ని కాపాడుకునే ప్రయత్నం కావచ్చు, ప్రభుత్వాన్ని కించపరిచే వైఖరి కావచ్చు, మరి వాళ్ళకి అలవాటైపోయిన ఒక ధోరణి కావచ్చు, దానివల్ల చేస్తున్న ఈ నిందారోపణలు మాత్రం ఎట్టి పరిస్థితుల్లో ఉపేక్షించేది ఉండదు, తిప్పికొట్టే ప్రయత్నం చేస్తాము. ఈరోజు ఓపెన్ ఛాలెంజ్ గా సవాల్ కూడా విసిన పరిస్థితి కనపడతా ఉంది. నిరూపించిన క్రమంలో ప్రతి ఒక్కరం కూడా రాజీనామా చేస్తాము అని చెప్పి చెప్పడం కూడా జరిగింది. సో ఇలాంటి ధైర్య సాహసాలతో చాలా నిబద్ధతతో ముందుకెళ్తున్న ప్రభుత్వాన్ని ఎవరు వేలువెత్తి చూపించే పరిస్థితిగా మాత్రం ఉండదు అని చెప్పి చెప్తూ ఈ యొక్క సూపర్ 6 భాగంలో ఒక పథకాన్ని ఇంత చక్కగా ముందుకు తీసుకెళ్తున్నందుకు చాలా సంతోషిస్తూ మరి 2-3 రోజుల్లోనే స్కూళ్ళకి అన్ని వెళ్ళి ఈ కిట్లన్నీ కూడా ఇవ్వడం చాలా సంతోషకరంగా ఉంటుంది. మాకు సంతోషకరంగా మేము దాన్ని కూడా సెలబ్రేట్ చేసుకుంటూ వాటిని అందజేస్తాము. అండ్ లబ్ధిదారులు పెరిగారు. లబ్ధిదారులకు ఈరోజు దాదాపుగా 67,000 మంది ఈరోజు మాకు లబ్ధిదారులు, లక్షల మంది లబ్ధిదారులతో ముందుకు వెళ్తూ ఉన్నాము. చాలా సంతోషంగా ఉంది. రాష్ట్రం ఉన్న పరిస్థితి మనందరికీ తెలుసు. వెంటిలేటర్ మీద ఉన్న పరిస్థితుల్లో నుంచి ఈ రోజు వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి రెంటపాలెం పర్యటనపై సత్తెనపల్లి ఎమ్మెల్యే కన్నా లక్ష్మీనారాయణ తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. సినిమాలో రామ్ గోపాల్ రావు రాత్రి హత్య చేసి తెల్లవారు పరామర్శించే విధంగా జగన్ పర్యటన ఉందని ఘాటు విమర్శలు చేశారు. గుంటూరులోని తన నివాసంలో కన్నా లక్ష్మీనారాయణ మీడియాతో మాట్లాడారు. నాగమల్లేశ్వరరావు చనిపోవడానికి వైసీపీయే కారణమని చెప్పారు. 2024 బంధువులు ఎవరు ఆర్థికంగా సపోర్ట్ చేయకపోగా అవమానించిన కారణంగా ఆత్మహత్య చేసుకున్నాడని వివరించారు. జగన్ చెప్పేవని అబద్దాలే, వైసీపీ పుట్టుకే ఒక మోసమని ధ్వజమెత్తారు. రేపు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి రెంటపాళ్ల గ్రామంలో ఆత్మహత్య చేసుకున్నటువంటి కొర్లకుంట నాగమల్లేశ్వరరావు విగ్రహావిష్కరణకి వస్తున్న సందర్భం ఎలా ఉంది అంటే, ఇంతకు ముందు మనం సినిమాల్లో చూసేవాళ్ళం, రావుగోపాలరావు రాత్రి చంపి పొద్దున్నే వచ్చి దండేసి సానుభూతి చెప్పినట్లు. ఇవాళ ఈ సందర్భం కూడా ఈ నాగమల్లేశ్వరరావు చనిపోవటానికి 100% కారణం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఏదైతే తాను తప్పుడు సర్వే రిపోర్ట్లు ఇప్పించి వాళ్ళ ప్రభుత్వం అధికారంలోకి వస్తుంది అనేటువంటి కాన్ఫిడెన్స్ వాళ్ళ కార్యకర్తలకి క్రియేట్ చేయటం వల్ల విపరీతంగా పందాలు కాశారు. ఈ నాగమల్లేశ్వరరావు కూడా ఇంట్లో ఉన్న 10 లక్షలు ఖర్చులకు పెట్టుకున్న 10 లక్షలు కూడా తీసుకొని వెళ్ళి 2 కోట్ల రూపాయలు పందెం కట్టాడు. ఈయనే చాలా మందిని ఎంకరేజ్ చేశాడు, మీరు కూడా పందాలు కట్టండి, లక్షల రూపాయల డబ్బులు వస్తాయి, ఒక్కసారిగా లక్షాధికారి కావచ్చు అనేటువంటి దాని మీద పందాలు కాసి దానివల్ల అప్పులు వాళ్ళు అడుగుతారు అనేటువంటి ఉద్దేశంతో ఆయన ఆత్మహత్య చేసుకుంటే దానికి ఎవరు బాధ్యులు? కౌంటింగ్ ముందు రోజు ఆయనే వాళ్ళు వేయించుకున్న స్థితి సిఐఏ ఉన్నాడు. ఆ రోజు కూడా ఎలక్షన్ రోజు కూడా ఆయన చేసినటువంటి అరాచకానికి సిఐఏ దగ్గరుండి సపోర్ట్ చేశాడు. ఆయనే సిఐకి ఫోన్ చేసి కౌంటింగ్ రోజు ఊళ్ళో గొడవలు జరుగుతాయి,
ఇజ్రాయెల్ దాడుల వల్ల సర్వం కోల్పోయిన పాలస్తీనా ప్రజలకు భారత ప్రభుత్వం అండగా నిలబడాలని వామపక్ష నాయకులు డిమాండ్ చేశారు. ఈ మేరకు గుంటూరులో మంగళవారం వామపక్ష పార్టీల ఆధ్వర్యంలో పాలస్తీనా ప్రజలకు సంఘీభావ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా వామపక్ష నాయకులు జంగల అజయ్ కుమార్, కె నళనీకాంత్, మన్నవ హరిప్రసాద్ మాట్లాడారు. ఇజ్రాయెల్ యుద్దోన్మాదంతో పశ్చిమాసియా దేశాలపై వరుసగా దాడులకు పాల్పడుతోందని విమర్శించారు. అంతర్జాతీయ యుద్ద సూత్రాలకు తూట్లు పొడుస్తూ శరణార్థ శిబిరాలపై, ఆసుపత్రులపై, స్కూళ్లపై బాంబు దాడులు చేస్తుందని, అందువల్లే పాలస్తీనాలో పిల్లలు, మహిళలు ఎక్కువ మంది చనిపోతున్నారని తెలిపారు. ఐక్యరాజ్య సమితి భారత ప్రజలు పాలస్తీనా ప్రజలకు అండగా నిలబడటం ద్వారా భారత ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావాలని విజ్ఞప్తి చేశారు. పాలస్తీనా ప్రజలను నేడు వాళ్ళ దేశాన్ని నాశనం చేసి దాడులు చేసుకుని అమెరికా ప్రజాస్వామ్యవాదంగా లేకుండా ఎటువంటి అప్రజాస్వామ్యాలుగా ఎన్నో విధాలుగా దాడులు చేస్తూ ట్రంప్ గారిని కూడా అంతేకాకుండా నేతన్యాయాన్ని కూడా తప్పకుండా దేశ ప్రజలు అమెరికా అండతోటి ఇజ్రాయెల్ పాలస్తీనాపై చేస్తున్నటువంటి అమానవీయమైనటువంటి దాడి దుర్మార్గమైనటువంటిది. ఇవాళ ఐక్యరాజ్య సమితి చెప్పినప్పటికీ పెడచెవిన పెట్టి పాలస్తీనాని ప్రపంచ పటంలో లేకుండా చేయాలనేటటువంటి తలంపుతోటి ఇప్పటికే పాలస్తీనాలో ఉన్నటువంటి అత్యధిక భూభాగాన్ని ఆక్రమించుకోవడం అనేది జరిగింది. ఇప్పటికే ఇజ్రాయెల్ దాడుల్లో పాలస్తీనా పౌరులు 55 లక్షల మంది చనిపోవడం జరిగింది. వీరిలో మహిళలు, పిల్లలు అత్యధికులుగా ఉండటం గమనార్హం. ప్రార్థనా మందిరాలు, స్కూల్స్, కాలేజీలు వీటిని లక్ష్యంగా చేసుకొని దాడులు చేస్తూ ఉన్నారు. ఈ మధ్యనే ట్రంప్ ప్రకటించాడు ఇజ్రాయెల్ కూడా పటంలో లేకుండా చేస్తామని. ఇది మతమెక్కినటువంటి ఫ్యాసిజానికి అద్దం పడతా ఉన్నది, ప్రపంచ సామ్రాజ్యవాదానికి అద్దం పడతా ఉన్నది. ఇవాళ ట్రంప్ చర్యల వల్ల, నరేంద్ర మోడీ లాంటి వారి మెతక వైఖరి వల్ల మూడో ప్రపంచం యుద్ధం వచ్చేటటువంటి ప్రమాదం ఉన్నటువంటి నేపథ్యంలో గత 50 సంవత్సరాలుగా భారత ప్రభుత్వం అధీన విధానానికి కట్టుబడి ఉండి బాధిత పాలస్తీనా ప్రజలకు అండగా నిలబడేది. కానీ మోడీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత దానికి పూర్తి భిన్నంగా యుద్ధోన్మాదమైనటువంటి ఇజ్రాయెల్కి అండగా నిలబడతా ఉంది. ఇది లౌకిక స్ఫూర్తికి, అధీన విధానానికి పూర్తిగా విరుద్ధమైంది. ఇది యుద్ధోన్మాదాన్ని ప్రోత్సహించేదిగా ఉంది. అందుకని దీన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తా ఉన్నాం. ఈరోజు ఐక్యరాజ్య సమితిలో ఇండియా, పాకిస్తాన్ మధ్య కాశ్మీర్ సమస్య వస్తే ఐక్యరాజ్య సమితి భారత్ అండగా నిలబడింది. అలానే పాలస్తీనాకు, ఇజ్రాయెల్కి మధ్య సమస్య వస్తే ఐక్యరాజ్య సమితి పాలస్తీనాకు అండగా నిలబడింది. అలాంటి పాలస్తీనాకు భారత ప్రజలందరూ అండగా నిలబడాల్సిన బాధ్యత ఉంది. అందుకనే ఈ యుద్ధోన్మాదానికి వ్యతిరేకంగా ఇజ్రాయెల్కి, దాన్ని ప్రోత్సహించినటువంటి అమెరికాకి వ్యతిరేకంగా భారత ప్రజలందరూ పాలస్తీనా ప్రజలకు అండగా. గుంటూరు జిల్లా మంగళగిరి నియోజకవర్గం వైసీపీ కార్యాలయంలో మంగళవారం మంగళగిరి పట్టణ అధ్యక్షులు ఆకురాది రాజేష్, రూరల్ అధ్యక్షులు నాలి వెంకటకృష్ణ వైఎస్ జగన్ అంటే నమ్మకం, చంద్రబాబు అంటే మోసం పుస్తక ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం ఏడాది పాలనలో ప్రజాస్వామ్యాన్ని నిర్వీర్యం చేసి హామీలు నెరవేర్చక ప్రజలను మోసం చేసిందని విమర్శించారు. ఈ పుస్తకం ప్రజలకు నిజాన్ని తెలియజేసే ఆయుధమని అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా నాయకులు, నియోజకవర్గ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఐదు కోట్ల ప్రజానీకానికి వెన్నుపోటు పొడిచినటువంటి చంద్రబాబు నాయుడు గారికి
ఇదే 5 కోట్ల ప్రజానీకానికి గత 5 సంవత్సరాల్లో మాజీ ముఖ్యమంత్రి వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారు చేసిన సంక్షేమానికి, జగన్మోహన్ రెడ్డి గారు అంటే సంక్షేమానికి ఒక నమ్మకం, చంద్రబాబు నాయుడు గారు అంటే సంక్షేమానికి ఒక వెన్నుపోటు, మోసం. అటువంటి చంద్రబాబు నాయుడు గారు ఈ రోజున 5 కోట్ల ప్రజానీకానికి వెన్నుపోటు పొడిసి జగనన్న ఇచ్చే సంక్షేమాల కన్నా కూడా నేను మిన్నగా ఇస్తాను, నన్ను నమ్మండి, వాలంటరీకి 10,000 ఇస్తాను, లేదా అమ్మ ఒడి ఇస్తాను, అమ్మ ఒడి బదులు తల్లికి 100 అన్నారు, లేదా ప్రతి తల్లికి 18,000 రూపాయలు ఇస్తానని చెప్పుకుంటూ వచ్చారు. ఈ విధంగా ప్రతి పథకంలో రైతు భరోసాలా కానివ్వండి దేంట్లో కూడాను వెన్నుపోటు పొడుస్తూ వచ్చింది చంద్రబాబు నాయుడు గారు. అదే ఈరోజు ఈ పుస్తకావిష్కరణలో అన్నీ కూడా మొత్తం కూడా ఈ తెలుగు రాష్ట్రాల 2 తెలుగు రాష్ట్రాల్లో నమ్మకం అంటే జగన్మోహన్ రెడ్డి గారు, మోసం అంటే చంద్రబాబు నాయుడు గారు. ఈ రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భవించిన తర్వాత 2019 నుంచి 2024 వరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది. వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఈ రాష్ట్ర ప్రజలకు అనేకమైనటువంటి సంక్షేమ పథకాలు తీసుకొచ్చి ఈ రాష్ట్ర ప్రజల్ని, పేద ప్రజల్ని ఆర్థికంగా ఆదుకోవటం జరిగింది. ఆ సందర్భంలో ప్రతిపక్ష నేతగా ఉన్న చంద్రబాబు నాయుడు గారు ఈ రకంగా సంక్షేమ పథకాలు ఇచ్చుకుంటా పోతే రాష్ట్రం దివాళా తీసి శ్రీలంక మాదిరిగా అయిపోద్దని ఆయన కొన్ని స్టేట్మెంట్లు ఇచ్చాడు. మళ్ళీ ఎప్పుడైతే ఈ పథకాలన్నీ పేద ప్రజల్ని ఆకర్షిస్తున్నాయని చెప్పి ఆయన గమనించుకున్నాడో పూర్తయింది. చంద్రబాబు నాయుడు విధ్వంసకర పాలన సంవత్సరం పూర్తి చేసుకుని 2వ సంవత్సరంలోకి అడుగుపెట్టాడు. చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు కూడా తాను 14 సంవత్సరాలు ముఖ్యమంత్రి అని చెప్తాడు, పచ్చి అబద్ధాలు చెబుతాడు, ఆచరణ సాధ్యం కాని మాటలన్నీ కూడా మాట్లాడుతూ ఉంటాడు. మరి గతంలో 5 ఏళ్ళు పరిపాలన చూసాం. జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో ప్రతి పేదవాడింట్లో 10,000 నుంచి 20,000 రూపాయలు ట్రంకుపెట్టులో దాచుకున్న పరిస్థితి. ఫిరంగిపురంలోని వెలుగు మహిళా మార్ట్ ను డిఆర్డీఏ గుంటూరు ప్రాజెక్టు డైరెక్టర్ టీవీ విజయలక్ష్మి మంగళవారం పరిశీలించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ మార్ట్ లో వస్తువుల నాణ్యత పరిశీలించారు. మహిళా స్వయం సహాయక సంఘాల సభ్యులు, గ్రామ ప్రజలు మార్ట్ లో సరుకులు కొనుగోలు చేయాలన్నారు. మహిళలు స్వయం ఉపాధిని పొందేలా పరిశ్రమలు స్థాపించేలా మహిళలకు వివిధ ఉత్పత్తుల తయారీపై ఉచితంగా శిక్షణ ఇచ్చి సర్టిఫికేట్ అందజేస్తున్నట్లు ఆమె తెలిపారు. మహిళలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని అన్నారు. ఈ కార్యక్రమంలో ఫిరంగిపురం వెలుగు ఏపీఎం నాగేశ్వరరావు పాల్గొన్నారు. మహిళా మార్ట్ని చూడడానికి రావడం జరిగిందండి. సేల్స్ ప్రతిరోజు కనీసం 30,000 నుండి 40,000 చేసినట్లయితే మార్ట్ సస్టైనబుల్గా ఉంటుంది. ఒక 15,000 నుంచి ఒక్కొక్క రోజు 20,000 వరకు సేల్స్ అవుతుంది. ఈ సేల్స్ పెరిగే విధంగా తగు చర్యలు తీసుకోవాల్సిందిగా ఏపీఎం కానీ సిసి కానీ మార్ట్ సిబ్బందిని కూడా ఆదేశించడం జరిగింది. ముఖ్యంగా మన గ్రామాల్లో ఉన్న మహిళలు ఎవరైతే స్వయం సహాయక సంఘంలో ఉన్న మహిళలు మంచి నాణ్యతతో కూడిన తక్కువ ధరకు లభించే వస్తువుల్ని మనం ప్రభుత్వ నిర్దేశించినట్టుగా మన ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల ప్రకారం ప్రతి కుటుంబం నుండి ఒక పారిశ్రామికవేత్త ఎదగాలని, అలాగే ఆ పారిశ్రామికవేత్త మహిళ అయి ఉండాలని ఆయన ముఖ్య ఉద్దేశం. దానికి సంబంధించి ప్రతి మండలం నుండి, గ్రామాల నుండి జిల్లా స్థాయిలో కానీ మండల స్థాయిలో కానీ కొన్ని ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ కూడా మనం టేకప్ చేసుకోవడం జరుగుతుంది. వాటిలో ముఖ్యంగా బ్యూటీషియన్ కోర్సు, అలాగే మిల్లెట్స్తో పిండి వంటలు కానీ తయారు చేయడము, అలాగే పుట్టగొడుగుల పెంపకము, నెక్స్ట్ జూట్ బ్యాగ్స్ తయారీ, టైలరింగు, మగ్గం వర్క్, ఇలా అన్నీ కూడా కొన్ని సర్వీసెస్ ఉన్నాయి. ఎవరైతే బెడ్ రీడెన్ వాళ్ళు ఉన్నారో వాళ్ళకి కంపల్సరీగా ఏదో ఒక
అసిస్టెంట్స్ అవసరం కాబట్టి బెడ్ రీడెన్ అసిస్టెంట్స్ అని వాళ్ళకి కూడా ఒక సేవా రంగంలో వాళ్ళు తర్ఫీదు అయ్యే విధంగా అట్లాంటి ట్రైనింగ్స్ కూడా మనం ఇవ్వడం జరుగుతుంది. అలాగే చర్మకారులు అయితే ఎవరైతే ఉన్నారో వాళ్ళకు కూడా 3 months ట్రైనింగ్ ఉన్నది, బ్యాగ్స్ చెప్పల్స్ తయారీకి. దానికి సంబంధించి కూడా మనం వాళ్ళకి ఎవరైతే ట్రైనింగ్ తీసుకుంటారో వాళ్ళందరికీ కూడా జాబ్ కూడా మనం ఏర్పాటు చేస్తున్నాము. లేదంటే వాళ్ళకి ఏదైనా లోన్ ఇచ్చి ఆ లోన్ ద్వారా వాళ్ళు సొంతంగా వాళ్ళ కాళ్ళ మీద నిలబడేలాగా కూడా మనం. దుగ్గిరాల జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాల ప్రాంగణంలో సావిత్రిబాయి పూలే విగ్రహాన్ని ఆవిష్కరించారు. గ్రామానికి చెందిన పద్మాస్ ఫౌండేషన్ వ్యవస్థాపకులు చుండూరు భాస్కర్రావు సహకారంతో విగ్రహాన్ని సమకూర్చారు. గతంలో ఈ పాఠశాలకు 2 విగ్రహాలను ఆయన అందజేశారు. ముందుగా సరస్వతి విగ్రహం వద్ద అర్చకులు శ్రీనివాసరావు వేద మంత్రాల నడుమ ప్రత్యేక పూజ కార్యక్రమాలు నిర్వహించారు. తదుపరి పాఠశాల ప్రాంగణంలో ఉన్న సర్వేపల్లి రాధాకృష్ణ, ఏపీజే అబ్దుల్ కలాం, స్వామి వివేకానంద విగ్రహాలకు పూలమాల వేసి నివాళులు తెలియజేశారు. అజావరణోద్రవం దేవబృహస్పతి ధ్రువంతేంద్రసాగ్ని అమ్మాయి మండలం సెకండ్, స్కూల్ సెకండ్. నెక్స్ట్ 3000, 2000, 1000 రూపాయలు లాస్ట్. నెక్స్ట్ బెస్ట్ టీచర్ అవార్డుగా ఇచ్చారు. ఇచ్చేదానికి ఆ రోజు కూర్చొని ఉన్నప్పుడు ఆమె మీద మన అందరం కలిసి శాల్వా కప్పాం, సన్మానించాం. మనం ఆ విగ్రహం ఆడపిల్లలకి చదువు గురించి ఆమె ఎన్ని రకాలుగా బాధలు పడిందో, ఎన్ని రకాలుగా దెబ్బలు తిందో, ఎన్ని రకాలుగా రాళ్లతో రుయించుకుందో ఆ పూర్ణ ప్రజలకు తెలుసు ఆ రోజుల్లోనూ. కానీ ఇన్ని వాటికి కూడా తట్టుకొని, ఇన్ని రకాల కష్టాలు కూడా తట్టుకొని ఒక 2-3 పిల్లలతో ముందు స్కూల్ మొదలు పెడితే ఆ పిల్లల్ని ఆమెని వెలివేశారు, కొట్టారు, చాలా గందరగోళం చేశారు. అయినా కూడా ఆమె వెనక్కి పోకుండా ఆ రోజున సుమారుగా 200 సంవత్సరాలు ఉంటుందండి. ఆమె ఆ రోజున ఆడపిల్లలు కూడా చదువు ఉండాలి, ఆడపిల్లలు ఒక ఇంటితోనే పరిమితంగా ఉండకూడదు అన్న ఉద్దేశంతో ఆమె త్యాగం చేసి, ఆమె జీవితాన్ని త్యాగం చేసి వాళ్ళ భర్త కూడా ఆమె చాలా ప్రోత్సహించారు. ఆ ప్రోత్సాహంతో ఇద్దరు చాలా బాగాను చేసి ఈరోజు మీ అందరూ చదువుకుంటున్నారు. మీకందరూ కూడా ఇంతమంది మన టీచర్స్గా వీళ్ళందరూ వచ్చారు అంటే ఆ రోజు ఆమె చేసినటువంటి కష్టము, పుణ్యము, పాపము కానీ ఆమె చాలా కష్టపడి మన అప్పుడున్నటువంటి సాంఘిక ఆచారాలన్నింటికి కూడా ఎదిరించి ఆమె చేసుకొచ్చిందని చెప్పేసి. మంచి భక్త అయినటువంటి హెచ్ఎం గారు తిరిగి వచ్చారు మీ స్కూల్కి, సంతోషం. ఉపాధ్యాయుల బృందానికి ఈరోజు పద్మాస్ ఫౌండేషన్ సంస్థ వారు భాస్కర్ రావు గారికి ప్రత్యేకత ఏంటంటే సావిత్రిబాయి పూలే విగ్రహాన్ని మీకు అందజేశారు. 150 సంవత్సరాల క్రితము ఆమె చదువుకుని కష్టపడి ఎన్నో అవమానాలు ఎదుర్కొని ఓ టీచర్గా పనిచేసి మరి భారతదేశంలో మొట్టమొదటి మహిళా ఉపాధ్యాయురాలు సావిత్రిబాయి పూలే. ఆమె మనందరికీ అక్క, వేగు చుక్క, గంధపు చెక్క, పూల మొక్క అందరూ ఒకసారి కూడా నుంచి అటు ఉపాధ్యాయులుగా కానివ్వండి, డాక్టర్లుగా కానివ్వండి, లాయర్లుగా కానివ్వండి గొప్ప వ్యక్తి అవ్వాలని ఆమె కోరిక. సావిత్రిబాయి పూలే గారు వేగు చుక్క మరించుకుంటూ మీరు రాగానే ఒక ఆ విగ్రహాన్ని ఏర్పాటు చేసి చక్కగా చదువుకుని గొప్ప వాళ్ళు మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. గొప్పదేవి దానం, విద్యాదానం మహత్తరం అన్నైవ క్షణికా తృప్తికి యావజ్జీవంతు విద్య. ఇప్పుడు మీకు జీవితకాలం వరకు వస్తుంది విద్య, మరి ఆ జీవితానికి వెలుగు విద్య. వార్త ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. వ్యర్థాల నిర్వహణ వ్యవస్థను పటిష్టపరిచేందుకు చర్యలు. 17 నగరాల్లో సింగిల్ యూజ్ ప్లాస్టిక్ ని నిషేధించాలి. అధికారులకు సీఎం చంద్రబాబు ఆదేశం. వీర జవాన్ మురళీ నాయక్ కుటుంబానికి పరిహారం అందజేసిన మంత్రి సవిత. మురళీ నాయక్ కుటుంబానికి ప్రభుత్వం అండగా ఉంటుందని హామీ. పల్నాడు జిల్లాలో వేడెక్కిన రాజకీయాలు. రేపు రెంటపాలెంకు వైసీపీ అధినేత జగన్ అభ్యంతరం వ్యక్తం చేస్తున్న టీడీపీ.
విజయవంతమైన తల్లికి వందనం పథకం సమర్థవంతమైన పరిపాలనతో అందరి మన్ననలు పొందుతాం ఎమ్మెల్యే గల్లా మాధవి వెల్లడి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.